వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు. వృశ్చిక రాశి వారికి లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో సంచారం మరియు రవి భగవానుడు కూడా ద్వితీయంలో సంచారం వలన కొంత అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉంటాయి. ప్రధానంగా ఉదర సంబంధమైనటువంటి మరియు నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలగడానికి ఆహార విహారాలు చేస్తుండేటప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పాటించండి. మరియు ఆరోగ్య విషయాలలో మాత్రం ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవడం అనేటటువంటిది చాలా అవసరంగా చెప్పవచ్చు. చిన్నదే కదా అనేటటువంటి ఆలోచన ఏమాత్రం కూడా పనికిరాదు. కాబట్టి చిన్నది అయినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలను పాటించండి. మీ ఇంట్లోని పెద్దవాళ్ళ యొక్క సలహాలను స్వీకరించండి. వారి యొక్క సలహాల మేరకు మీరు చేసినటువంటి అన్ని పనులు కూడా మీకు సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఆ నిర్ణయాలు ఇతరులతో పంచుకునేటప్పుడు మీకు వారికి మధ్య చిన్నపాటి తగాదాలు వస్తాయి. అయినప్పటికీ కూడా తుది నిర్ణయంగా మీ యొక్క నిర్ణయాలనే వారు కూడా ఒప్పుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ప్రధానంగా ఉద్యోగుల విషయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి కూడా ఇది కొంత మిశ్రమ ఫలితాలను ప్రస్తుత గోచారం అందిస్తూ ఉంటుంది. పెట్టుబడికి తగినటువంటి ఆదాయం లభించకపోవడం వల్ల కొంత చికాకులు మరియు అప్పులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులలో పంట కొంత నష్టం కలిగించడానికి అవకాశం ఉంటుంది. చేతికి అందినటువంటి పంట అయితే ధన సంబంధమైనటువంటి నష్టాలను కలిగిస్తుంది. లేదు అనేటప్పుడు దిగుబడి సంబంధమైనటువంటి నష్టాలను కల్పించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ జనవరి మొదటి 15 రోజులు ప్రత్యేకంగా వ్యాపారస్తులు, వ్యవసాయదారులు తగిన శ్రద్ధను వహించి మీ దిగుబడులను, ఆదాయాన్ని, పెట్టుబడులను జాగ్రత్తగా చూసుకోండి. లేని పక్షంలో ధన సంబంధమైనటువంటి నష్టాల ద్వారా అప్పులు పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని కూడా సక్రమంగా ఒక పిన్ పాయింట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సునిశ్చితమైనటువంటి దృష్టి కలిగినటువంటి వృశ్చిక రాశి వారు చేసేటటువంటి అన్ని పనులు కూడా మంచిగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు అనేటటువంటివి చాలా అవసరం. ఈ యొక్క జనవరి మాసంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చక్కగా ప్రతిఫలించడానికి అవకాశం ఉంది. చిన్నపాటి కష్టాలు వస్తాయి, కానీ దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు. రవి మకర సంక్రమణం చేసిన తరువాత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత 15 రోజులు కొంచెం జాగ్రత్తలను తీసుకోండి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. తద్వారా శుభకరమైనటువంటి ఫలితాలను పొందుతారు.